దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని కల్పించినటువంటి అగాపే ఛానల్ వారికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నా పేరు దైవవరం, పాస్టర్ దైవవరంగా నేను చేస్తున్నటువంటి సేవ ఎక్కడంటే మరి దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ నుంచి అక్కడ మేము పరిచర్య కొనసాగిస్తున్నాము. మరి మా యొక్క చర్చి తరపున కొన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అనాథ పిల్లల పరిచర్య జరిగిస్తున్నాము. అదే రీతిగా మరి బైబిల్ క్లాసెస్ మేము జరిపిస్తున్నాము. అలాగే మరి వృద్ధులకి సహాయం చేస్తున్నాము. మరి మా మినిస్ట్రీ పేరు బెరియా బ్యాప్టిస్ట్ చర్చ్. మరి మా మినిస్ట్రీ తరపున మా సేవకులు మరి మా అయ్యగారు ఉన్నారు, వారి పేరు కూడా పాస్టర్ యోహాన్ గారు. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య విస్తరించబడినట్లుగా అనేకులకి మేము సహాయకారంగా ఉండినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేసుకుంటూ, ఈ సమయంలో మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం. మరి క్రిస్మస్ అనేటువంటి ఆ యొక్క పండగని మనం ఎంతగానో ఆనందకరంగా జరుపుకుంటాం. దైవజనమా, క్రిస్మస్ అనగానే ఇంటి పండగని, లేకపోతే ఒంటి పండగని, లేకపోతే పంటి పండగని చాలామంది జరుపుకుంటూ ఉంటారు. అయితే దైవజనమా, క్రిస్మస్ అంటే ఇంటి పండగో, ఒంటి పండగో, పంటి పండగో, లేకపోతే కంటి పండగో కాదు. కానీ మరి క్రిస్మస్ అంటే అది ఎంతో అమూల్యమైనటువంటి పండగ. ఇంతకీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. దైవజన్మ, ఈ రోజున క్రీస్తుని ఆరాధించడం అంటే చాలామందికి ఏడాదికి ఒకసారి అయిపోతుంది. లేకపోతే పెళ్ళిళ్ళలోనో, పేరాంట్లోనో, లేకపోతే సువార్త సభల్లోనో ఎప్పుడో ఒకసారి క్రీస్తుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ క్రిస్మస్ అనే పండగ నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తావో ఆ టైంలోనే నువ్వు నిత్యం ఆరాధిస్తావో, ప్రతి దినము నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో ప్రతి దినము దైవజనమా గుర్తుపెట్టుకోండి, ఆ దినమంతా నువ్వు క్రీస్తుని ఆరాధించినప్పుడు ప్రతి దినము నువ్వు క్రీస్తు పండగ చేసుకున్నట్లే. హల్లెలూయా. చూడండి, మన బైబిల్ గ్రంథంలోంచి లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండని మరి బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అగాపే ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు.